వేసవికాలం సెలవులు అయిపోయినవి, స్కూల్స్ ఓపెన్ చేశారు. మరి జర భద్రం పేరెంట్స్ అంటున్నారు మేధావులు. ఇప్పటికే స్కూళ్ళు తెరుస్తున్నారంటే స్కూల్కు వెళ్ళి అడ్మిషన్ ఫీజులు అడిగి తిమ్మ తిరిగి కళ్ళు చెదిరి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది తల్లిదండ్రులకు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు దొరకాలంటేనే నానా అవస్థలు పడాలి. ఒకవేళ అడ్మిషన్ దొరికినా వేలల్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నర్సరీ నుండే కార్పొరేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది సమాజం? దీనికి కారణం ఎవరంటే చివరికి తల్లిదండ్రులనే చెప్తున్నారు నిపుణులు. పేరెంట్స్ తమ పిల్లలు బాగా చదువుకోవాలని, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదవాలని అనుకుంటారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, గమనించండి. మీరు చేర్పించే కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో నిజంగా క్వాలిఫైడ్ టీచర్స్ చదువు చెప్తున్నారా? ఆ స్కూలుకు గ్రౌండ్ ఉందా? అసలు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడానికి బెంచీలు ఉన్నాయా? ఉంటే ఒక బెంచ్ పైన ఎంతమంది పిల్లల్ని కూర్చోబెడుతున్నారు? స్కూల్ పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? మీరు రోజు స్కూల్కు వెళ్ళి స్కూల్ బయట నుండే పిల్లల్ని వదిలిపెట్టి రావడం కాదు, లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ స్కూల్స్ చేసే దోపిడీకి చాలదంటూ బుక్స్ అక్కడే కొనాలంటారు, స్కూల్ డ్రెస్ అక్కడే కొనాలంటారు, బెల్ట్ చివరికి బూట్లు సాక్సులు కూడా అక్కడే కొనాలంటారు. ఇవన్నీ కొనాలంటే వేలకు వేలు డబ్బులు కడుతున్నామంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. మీ పిల్లలను చేర్పించే స్కూళ్ళలో చదువుతో పాటు మీ పిల్లల హెల్త్ కూడా ముఖ్యమే. నిజానికి ఏ స్కూళ్ళలో హెల్త్కు సంబంధించిన ఆటలు నేర్పిస్తున్నారు? అసలు పీఈటీ సార్ ఉన్నాడా? గ్రౌండ్ ఉంటే కదా మీ పిల్లలకు ఆటలు నేర్పించేది. కనీసం గవర్నమెంట్ స్కూల్లోనైనా మంచి గ్రౌండ్ ఉంటుంది, పెద్ద పెద్ద చదువులు చదివిన క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అయితే పేరెంట్స్ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళను ఎన్నుకోవడానికి ఒక కారణం కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ అని చెప్పవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది టీచర్లు పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగం చేస్తే మరికొంతమంది కేవలం జీతం కోసం, సెల్ ఫోన్ చూడటం కోసం ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టే గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఇలా ఉన్నది అంటున్నారు పేరెంట్స్. ఇన్ని సౌకర్యాలు లేని, ఇన్ని అవకతవకలు ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో అనుమతులు సరిగా లేక ఎన్నో లోపాలు ఉన్న స్కూళ్లకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారంటూ వేలకు వేలు పైసా వసూలు దందా చేస్తుంటే విద్యాధికారులు, ఎంఈఓలు ఏం చేస్తున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్స్ పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెగనూరులో కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాలేజీల గురించి మాట్లాడకపోవడమే మంచిది. అందుకే 10th అయిపోగానే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సిటీలో చదివించుకోవడానికి పరుగులు పెడుతున్నారు పేరెంట్స్. తల్లిదండ్రులు ప్రశ్నించే ముందు ఇప్పటికైనా మేలుకోండి. చదువుకునే విద్యార్థులారా, చదివిస్తున్న తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.